క్లీన్ ఎనర్జీ రంగంలో ఏపీ సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ప్రపంచంలోనే అతిపెద్దది, దేశంలోనే మొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు రాష్ట్రం వేదిక కానుంది. కాకినాడ కేంద్రంగా గ్రీన్ కో గ్రూపునకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థ ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి చేసే గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా కాంప్లెక్స్ ను ఏర్పాటు చేయనుంది. ఈ కాంప్లెక్స్ నుంచి గ్రీన్ అమోనియా జర్మనీ, జపాన్ కు ఎగుమతి కానుంది. కేవలం ఏడాది కాలంలో అన్ని అనుమతులు పొంది శరవేగంగా నిర్మాణం జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టులో భారీ యంత్ర పరికరాల ఏర్పాటు ప్రక్రియకు ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు. గ్రీన్ కో గ్రూపునకు చెందిన ఏఎం గ్రీన్ సంస్థకు గత ఏడాది జనవరిలో గ్రీన్ అమోనియా ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. $10 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటవుతున్న ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదికి 15 లక్షల టన్నుల గ్రీన్ అమోనియాకు ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్రాజెక్టుతో సుమారు 8,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆపరేషన్స్, పునరుత్పాదక ఇంధనం, లాజిస్టిక్స్, నిల్వలు, పోర్టు సేవలు లాంటి అనుబంధ రంగాల్లో భారీగా ఉపాధి అవకాశాలు సృష్టించనున్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా దేశీయంగా ఉత్పత్తి చేసిన గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తులు జర్మనీ, జపాన్ వంటి దేశాలకు ఎగుమతి కానున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ రంగాల్లో యువతకు మరింత భవిష్యత్తు లభించేలా ఏపీలో అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏపీ ఫస్ట్ ను తిరుపతిలో ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో ఏరోస్పేస్, డిఫెన్స్, ఐటీ రంగాల సలహాదారులతో ఆయన భేటీ అయ్యారు. యువత భవితను తీర్చిదిద్దేలా ప్రభుత్వం కృషి చేస్తుంది అని తెలిపారు. యువతలో నైపుణ్య అభివృద్ధి పెంచుతూ వారిలో కౌశల్యాలను వెలికి తీసేలా పరిశోధనా రంగంలో అన్ని విధాలా సహకరించేలా ఏపీ ఫస్ట్ పేరిట రాష్ట్రంలోని అతిపెద్ద పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అన్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది అన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని, ఏరోస్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ సెంటర్, సెమీకండక్టర్ డివైజెస్, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయని చంద్రబాబు తెలియజేశారు. ఇక ఏపీ ప్రభుత్వం కూడా వీటికి అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది అని చెప్పారు. ఆయా రంగాల్లో కంపెనీలు పెట్టేందుకు సహకరిస్తుంది అన్నారు. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ను కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నాము అని అన్నారు. ఇక తిరుపతిలోని ఐఐటి, ఐఐఎస్ఈఆర్ 2 ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లలో ఏపీ ఫస్ట్ ఏర్పాటు కాబోతోంది అని, ఇక దీనిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలి అన్నారు. ఏపీ ఫస్ట్ పరిశోధన వ్యవస్థను సమర్థంగా నిర్వహించేందుకు కేంద్రంతోనూ సంప్రదింపులు జరపాలని సీఎం చంద్రబాబు సూచించారు. గోదావరి జిల్లాలో సందడే సందడి. సంక్రాంతి 3 రోజులు ఉత్సాహం ఉరకలేసింది. ఏ ఊరిలో చూసినా బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతలు. బతుకు తెరువు కోసమో, వ్యాపారాల కోసమో, పనుల నిమిత్తమో దూర ప్రాంతాలకు, పొరుగు రాష్ట్రాలకు, విదేశాలకు వెళ్లిన కుటుంబాలు పిల్లాపాపలతో సహా సొంతూళ్లలో అడుగుపెట్టాయి. ముఖ్యంగా తెలంగాణలోని హైదరాబాద్ నుంచి వేలాది మంది సొంతూళ్లకు చేరుకున్నారు. చానాల తర్వాత పుట్టిన ఊరిని చూసి పులకించిపోయారు. ఇక కార్లు, ఇతర వాహనాల్లో సొంతూరికి వచ్చిన వారు ఊరిలో అడుగుపెట్టగానే ఊరు చాలా మారిపోయింది అంటూ ఆశ్చర్యపోయారు. ఇంటికి చేరాక ముత్యాల ముగ్గులతో అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు, బంధువులు వారి ఇళ్లలో పెరిగిన కొత్త తరం పిల్లలతో సరదాగా, సంతోషంగా గడిపారు. ఇక ఏడాదికోసారి వచ్చే సంక్రాంతి 3 రోజులే అయినా మళ్లీ సంక్రాంతి వచ్చే వరకు మధురానుభూతుల్ని మిగిల్చుతోంది. ఈ జ్ఞాపకాలు చెరిగిపో. భోగి రోజున భోగి మంటలు వేయడం, పిల్లలకు భోగి పళ్లు వేయడం ఏదో ఆనందం. ఎన్ని పండగలు వచ్చినా కొత్త బట్టలంటే సంక్రాంతి గుర్తొస్తుంది. 2వ రోజు పెద్దల పండుగ. తమను విడిచి అనంత లోకాలకు వెళ్లిపోయిన పెద్దల జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ అందరూ సంతోషంగా గడిపారు. పెద్దల పేరుతో బ్రాహ్మణులకు గాని, తమ బంధువు వర్గంలోని పెద్దలకు గాని కొత్త బట్టలు పెట్టడం ఇక్కడి సంప్రదాయం. రకరకాల పిండి వంటలు చేసుకుని అందరూ కలిసి తినడం, అల్లర్లు, మర్యాదలు, వెటకారాలు, ఆట పట్టించడం అన్ని ఓ మధుర జ్ఞాపకమే. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల నుంచి, తెలంగాణ, ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాది మంది తరలి వచ్చి గోదావరి పల్లెల్లో సందడి చేశారు. కనుమ రోజున పశువులకు పూజలు చేయడం సంప్రదాయం. కోనసీమలో ప్రబల తీర్థాలను ప్రజలు బాగా ఎంజాయ్ చేశారు. సంక్రాంతి సందర్భంగా కనుమ రోజు నిర్వహించే ప్రబల తీర్థాలు కోనసీమ జిల్లాలో ఘనంగా జరిగాయి. అంబాజీపేటలోని మొసలపల్లి శివారు జగ్గన్న తోట ప్రభల తీర్థం చూసేందుకు లక్షలాది మంది భక్తులు పోటెత్తారు. 11 గ్రామాల నుంచి వచ్చిన ఏకాదశ రుద్రులు, ఉపప్రభలు జగ్గన్న తోటలో కొలువు తీరాయి. పచ్చని చేలను తొక్కుకుంటూ గంగల కుర్రు అగ్రహారానికి చెందిన చెన్నమల్లేశ్వర స్వామి, వీరేశ్వర స్వామి ప్రభలను పంట కాలువ దాటిస్తున్న తీరు చూపర్లను గగుర్పాటుకు గురిచేస్తుంది.
గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వర స్వామి, గంగలకుర్రు చెన్నమల్లేశ్వర స్వామి, వ్యాఘ్రేశ్వర స్వామి, కె పెదపూడి మేనికేశ్వర స్వామి, ఇరుసుమండ ఆనంద రామేశ్వర స్వామి, వక్కలంక కాశీ విశ్వేశ్వర స్వామి, నేదునూరు చెన్నమల్లేశ్వర స్వామి ప్రభలు జగన్నాథ్ తోటకు తరలివచ్చాయి. ఇక వాగల కరువు తొండవరం గ్రామాల నుంచి సుమారు 57 అడుగుల ప్రభలను వాకల గరువులో జరిగే తీర్థానికి తీసుకువచ్చారు. తెలుగువారికి సంక్రాంతి పండుగ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బతుకు తెరువు కోసం ఎక్కడిక్కడికో వెళ్లిన వారంతా రెక్కలు కట్టుకుని మరీ సంతోళ్లలో వాలిపోతూ ఉంటారు. పండగ సరదాలు సంబరాలు మందు విందులు కూడా అంతే స్థాయిలో ఉంటాయి. మద్యం విక్రయాల లెక్కలు చూస్తుంటే గత 3 రోజుల్లో భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో మందుబాబులు మద్యంలో మునిగి తేలినట్లు కనిపిస్తోంది. సాధారణ రోజులతో పోలిస్తే మద్యం అమ్మకాలు రెట్టింపయ్యాయి. కోడిపందాల బరులు పెరగడం కూడా ఈ విక్రయాలపై ప్రభావం చూపించింది. ఇక ఇతర రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ రాకుండా ఎక్సైజ్ శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. వీటన్నిటి కారణంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు బాగా పెరిగాయి. ఏపీలో రోజు 85 కోట్ల రూపాయల అమ్మకాలు జరుగుతాయి. సాధారణ రోజుల్లో జరిగే అమ్మకాల కంటే జనవరి 9వ తేదీ నుంచి 16వ తేదీ వరకు రెట్టింపు పెరిగాయి. ఈ వారంలో 877 కోట్ల లిక్కర్ విక్రయాలు జరగగా ఒక్క భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లోనే 438 కోట్ల రూపాయలు అమ్మారు. ఈ ఏడాది కొత్త సంవత్సరం సందర్భంగా కూడా మద్యం ఏరులై పారింది. డిసెంబర్ 29 నుంచి జనవరి 1 వరకు 4 రోజుల్లోనే 543 కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని షాపులు, బార్ల లైసెన్సీలు ప్రభుత్వం నుంచి కొనుగోలు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 త్రైమాసికాల్లో 22,983 కోట్ల రూపాయల విక్రయాలు జరిగాయి. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని, నిందితులపై ఎస్సీ/ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చేర్చారని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వెంకటరమణ హైకోర్టుకు నివేదించారు. ఎస్సీ/ఎస్టీ కేసులో బాధిత కుటుంబ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది అన్నారు. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నంకు నోటీసులు ఇచ్చి ఆమె వాదన కూడా వినాలి అని వివరించారు. పరిగణలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏ హరిహరనాథ శర్మ ఫిర్యాదుదారు నూకరత్నంకు నోటీసులు జారీ చేశారు. విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంతలక్ష్మి చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది సి నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 1463 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో ఒక్క మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలోని 1284 కోట్ల రూపాయల విలువైన పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మహబూబ్ నగర్, జడ్చర్ల నియోజకవర్గాల సరిహద్దుల్లో 200 కోట్ల రూపాయలతో IIIT నూతన క్యాంపస్ భవనానికి శంకుస్థాపన చేయనుండగా 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, 40 కోట్ల రూపాయలతో నర్సింగ్ కాలేజ్ పనులను ప్రారంభించనున్నారు. ఇటు మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 603 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, 220 కోట్లతో తాగునీటి వ్యవస్థ పునరుద్ధరణ, బలోపేతం పనులకు శ్రీకారం చుడతారు. జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లి వద్ద గురుకుల పాఠశాలలో చిన్నారులతో ముచ్చటిస్తారు. ఎంవీఎస్ కళాశాల మైదానంలో బహిరంగ సభలో సీఎం పాల్గొని ప్రసంగిస్తారు. ఇక ఎంవీఎస్ కళాశాల మైదానంలో సీఎం సభ ఏర్పాట్లను మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, మధుసూదన్ రెడ్డి, అనిరుద్ రెడ్డి తదితరులు పరిశీలించారు. ఇక ఈ నెల 18న సీఎం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎం పాలేరు జేఎన్టీయూ కళాశాల భవనాలకు శంకుస్థాపన చేయనున్నట్లు ఆ వర్సిటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. 2023లో పాలేరుకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల మంజూరు కాగా 3 ఏళ్లుగా అద్దె భవనాల్లోనే కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వినతి మేరకు పాలేరు జేఎన్టీయూ కళాశాల నిర్మాణానికి సర్కారు 30 ఎకరాలతో పాటు 108 కోట్లు మంజూరు చేసింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించింది అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆర్ఎంపీ డాక్టర్, డిప్యూటీ ఎంఆర్ఓ, రిటైర్డ్ టీచర్ను టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించింది అని ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం రాగానే టీజీపీఎస్సీని సమూలంగా ప్రక్షాళన చేశామని చెప్పారు. తెలంగాణ పట్ల చిత్తశుద్ది ఉన్నవాళ్లనే టీజీపీఎస్సీ సభ్యులుగా నియమించనున్నారు. ఇక ఈ చిత్తశుద్దితో 2 ఏళ్లలోనే ప్రభుత్వ ఉపాధ్యాయులు గ్రూప్ 1, 2, 3 వంటి ఉద్యోగాలను ఎలాంటి తప్పులు లేకుండా భర్తీ చేశామని వివరించారు. దాదాపు 70,000 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. నియామక పత్రాలు ఇవ్వొద్దని కొందరు కుట్రలు చేసినా కోర్టులో కొట్లాడి మరీ
ఖాళీలను భర్తీ చేశామని అన్నారు. శిల్పకళా వేదికలో నిర్వహించిన కొలువుల పండుగ కార్యక్రమంలో గ్రూప్ 3కి ఎంపికైన 1370 మందికి సీఎం రేవంత్ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. సర్కారుకు వారధులు, సారథులు ప్రభుత్వ ఉద్యోగులేనని అన్నారు. ఇక విద్య అందరికీ అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలకు నాణ్యమైన విద్య అందడం లేదని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారని, 11,000 ప్రైవేటు బడుల్లో 33 లక్షల మంది చదువుతున్నారని చెప్పారు. ఇక ప్రభుత్వ పాఠశాలల పట్ల విశ్వాసం ఎందుకు తగ్గుతుందో ఆలోచించాలని, పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తే ప్రపంచంతో పోటీ పడగలమనే విశ్వాసం తమకుంది అని తెలియజేశారు. నైపుణ్యాలు లేకపోవడంతో అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడలేకపోతున్నామని, నైపుణ్య అభివృద్ధి కోసం పనిచేయాల్సి ఉంది అని చెప్పారు. ఆసియాలోని అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన ములుగు జిల్లా మేడారంలో రేపు తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. సమ్మక్క సారలమ్మ జాతరను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం అక్కడ కేబినెట్ భేటీ నిర్వహించి గిరిజన సంక్షేమం పట్ల తన నిబద్ధతను చాటుకోవాలి అనుకుంటోంది. రేపు సాయంత్రం 5 గంటలకు మేడారంలోని హరిత హోటల్లో ఈ సమావేశం నిర్వహించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. జాతరకు జాతీయ హోదా సాధించడం, నిధుల విడుదల, భక్తుల సౌకర్యాలపై కేబినెట్లో ప్రధానంగా చర్చించనున్నారు. అంతేకాకుండా చిన్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం సవరణ అంచనాలపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల కోసం బీసీ కమిషన్ ఖరారు చేసిన రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్పై సమీక్షతో పాటు రైతు భరోసా, 6 గ్యారంటీల అమలు, పురోగతిపై సమీక్షించనున్నారు. ఖమ్మం జిల్లా పాలేరులో 18న జరిగే కాంగ్రెస్ సభ, ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగనున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో పాల్గొని సాయంత్రం 4 గంటలకు రేవంత్ రెడ్డి మేడారం చేరుకోనున్నారు. కేబినెట్ భేటీ ముగిశాక స్థానిక గిరిజన నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అనంతరం రాత్రి అక్కడే బస చేసి 19న ఉదయం అమ్మవార్లను దర్శించుకుని అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. అనంతరం హైదరాబాద్ చేరుకుని అదే రోజు సాయంత్రం దావోస్ పర్యటనకు బయలుదేరనున్నారు. మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు తెలంగాణ ఆర్టీసీ సరికొత్త సేవలు ప్రారంభించింది. దేవాదాయ శాఖ సహకారంతో మేడారం అమ్మవార్ల ఫోటోలతో సహా పసుపు, కుంకుమ ప్రసాదం నేరుగా భక్తుల ఇంటికే చేరవేయనుంది. ప్రసాదం ప్యాకెట్ పొందాలి అనుకునే భక్తులు ₹299 చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీ లాజిస్టిక్ కౌంటర్లలో నేరుగా బుక్ చేసుకోవడంతో పాటు ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నారు. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ప్రారంభించారు. తెలంగాణ పర్యాటక రంగానికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. సందర్శకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ ఎయిర్ బెలూన్స్ ప్రదర్శన రేపటి వరకు కొనసాగనుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఫెస్టివల్ పర్యాటక రంగంలో కొత్త అధ్యాయమని జూపల్లి కృష్ణారావు అన్నారు. వినూత్న ఆలోచనలకు తెలంగాణ ప్రపంచ స్థాయి వేదిక అని చాటి చెప్పేందుకు అంతర్జాతీయ స్థాయిలో వేడుకలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోల్కొండ కోట సమీపంలోని గోల్ఫ్ క్లబ్ వేదికగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా బెలూన్లో గంటన్నర సేపు గగనతలంలో విహరించి 13 కిలోమీటర్ల దూరంలోని అప్పాజీగూడ శివార్లో దిగారు. ఓవైపు ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ ద్వారా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలతో ఆతిథ్యాన్ని చాటుతూ ఉండగా, మరోవైపు హాట్ ఎయిర్ బెలూన్ డ్రోన్ ఫెస్టివల్స్ ద్వారా ఆధునిక సాంకేతికతను, భవిష్యత్తు దృక్పథాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు 2వ దశ డిపిఆర్ పై నిరీక్షణ కొనసాగుతోంది. ఎల్ఎన్టీ నుంచి మొదటి దశ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునేందుకు ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో 2వ దశ అనుమతి వచ్చేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. కమిటీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున 2 అధికారుల పేర్లను పంపాలని కేంద్రం కోరినా ఇప్పటి వరకు పేర్లను ప్రతిపాదించలేదు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఇక మంత్రి అంశంపై ఆయన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. ఈ ప్రాజెక్టుకు అనుమతుల అంశంపై తాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో మాట్లాడానని తెలియజేశారు. మొదటి దశ టేక్ ఓవర్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే 2వ దశకు అనుమతులపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది అని ఖట్టర్ చెప్పినట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. మెట్రో మొదటి దశను ఎల్ఎన్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసుకునే ఒప్పందాలు, నిర్ణయాలు, లావాదేవీలను త్వరగా పూర్తి చేయాలని కిషన్ రెడ్డి కోరారు. 2వ దశకు ఇప్పట్లో మోక్షం కష్టమేనని కిషన్ రెడ్డి లేఖతో తేటతెల్లమైంది. ఎల్ఎన్టీ నుంచి మెట్రోను స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసింది. మిగిలిన అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకునేందుకు ఇదే చివరి అవకాశమని తెలంగాణ శాసనసభ స్పీకర్కు తేల్చి చెప్పింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. పిటిషన్లపై తీసుకున్న చర్యల
పురోగతిని తెలుపుతూ 2 వారాల్లోగా అఫిడవిట్ ను దాఖలు చేయాలని శాసనసభ స్పీకర్కు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ ఏజీ మసీహాలా ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను 2 వారాలకు వాయిదా వేసింది. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్లపై తగిన నిర్ణయం తీసుకోవాలి అంటూ గత జూలై 31న సుప్రీంకోర్టు స్పీకర్కు గడువు విధించింది. అయితే ఆ గడువులోగా స్పీకర్ స్పందించలేదని, ఆయనపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం శాసనసభ స్పీకర్ తరపున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్ రెడ్డి, శ్రవణ్ కుమార్, పిటిషనర్లు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి తరపున దామా శేషాద్రి నాయుడు, మోహిత్ రావు హాజరయ్యారు. స్పీకర్ తరపున సింఘ్వి వాదనలు వినిపిస్తూ 10 అనర్హత పిటిషన్లలో 7ంటిని పరిష్కరించారని, 8వ పిటిషన్పై తీర్పు రిజర్వ్లో ఉందని, మిగిలిన పిటిషన్ల పరిష్కారానికి మరో 8 వారాల గడువు కావాలని కోరారు. స్పీకర్ కంటికి శస్త్రచికిత్స జరిగింది అని, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కూడా మారారని, అందువల్ల కొంత జాప్యం జరిగింది అని కోర్టుకు వివరించారు. పిటిషనర్ల తరపున శేషాద్రి నాయుడు వాదనలు వినిపిస్తూ కోర్టు ఆదేశాలకు స్పీకర్ విలువ ఇవ్వడం లేదు అని, ప్రతిసారి వాయిదాలు కోరుతున్నారు అని అన్నారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అనర్హత వ్యవహారంలో బీజేపీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసుకు సంబంధించి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీజేఎల్పీ నేత ఐలేటి మహేశ్వర్ రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ అనర్హతపై 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పినా స్పీకర్ పాటించలేదని పిటిషన్లో పేర్కొన్నారు. దానం బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా ఆయనపై స్పీకర్ అనర్హత వేటు వేయలేదని తెలియజేశారు. దానం నాగేందర్ కనీసం తన వివరణ కూడా ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆయన పార్టీ ఫిరాయింపునకు సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని, అయినా స్పీకర్ అనర్హత వేటు వేయకపోవడం తీవ్ర పరిణామమని తెలియజేశారు. అభివృద్ధి బదలాయింపు హక్కు బాండ్లకు డిమాండ్ పెంచే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనాలకు టీడీఆర్ వినియోగం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ వరకు టీడీఆర్ వినియోగానికి అవకాశం ఉండగా ఇప్పుడు దాన్ని కోర్ అర్బన్ రీజియన్ పరిధి వరకు పెంచారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 10 కంటే ఎక్కువ అంతస్తులతో నిర్మించే భవనంలో 11వ అంతస్తు నుంచి ఉండే బిల్డప్ ఏరియాలో 10% డీటీఆర్ వినియోగం తప్పనిసరి అని పేర్కొంది. సాధారణంగా రోడ్ల విస్తరణ, మెట్రో, ఫ్లైఓవర్ల వంటి వాటి నిర్మాణానికి భూమిని సేకరించేటప్పుడు భూ యజమానులకు ప్రభుత్వం నగదుకు బదులుగా అదనపు నిర్మాణ హక్కులు కల్పిస్తూ ఇచ్చేవే ఈ డీటీఆర్ బాండ్లు. వీటిని సదరు యజమానులు సొంతానికి వాడుకోవచ్చు లేదా బిల్డర్లకు విక్రయించుకోవచ్చు. అప్పుడు ఆ బిల్డర్లు ఆ బాండ్లను ఉపయోగించడం ద్వారా ఎక్కువ ఫ్లోర్ స్పేస్ పొందుతారు. ఇప్పటిదాకా ఉన్న నిబంధనల ప్రకారం అదనపు అంతస్తులు నిర్మించాలి అనుకునేవారు, సెట్ బ్యాక్ లో మినహాయింపు కావాలి అనుకునేవారు మాత్రమే డీటీఆర్ వినియోగానికి ఆసక్తి చూపుతున్నారు. దీనివల్ల డీటీఆర్ బాండ్లకు ఆశించిన డిమాండ్ లేకుండా పోయింది. ఫలితంగా భూసేకరణ సమయంలో పరిహారానికి బదులుగా వాటిని తీసుకునేందుకు భూ యజమానులు ముందుకు రావట్లేదు. దీంతో ప్రభుత్వ విభాగాలపై ఆర్థికంగా భారం పడుతోంది. ఈ క్రమంలోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల టీడీఆర్ బాండ్లకు డిమాండ్ పెరుగుతుంది అని, వాటిని తీసుకునేందుకు ఆస్తుల యజమానులు ఆసక్తి చూపుతారని, తద్వారా ప్రభుత్వ విభాగాలపై ఆర్థిక భారం తగ్గుతుందని జీహెచ్ఎంసీ పట్టణ ప్రణాళిక విభాగం అధికారి ఒకరు తెలియజేశారు. ధరణి భూభారతి పోర్టల్లో లొసుగులను ఆసరాగా చేసుకుని రిజిస్ట్రేషన్ చలానాల సొమ్మును కాజేసిన కేసులో పోలీసులు 15 మందిని అరెస్ట్ చేశారు. ఈ కుంభకోణానికి సంబంధించి మొత్తం 24 మందిపై కేసు నమోదు చేయగా 9 మంది పరారీలో ఉన్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ తెలియజేశారు. మీ సేవ కేంద్రాలు, ఆన్లైన్ కేంద్రాలు నిర్వహించే వ్యక్తులు ముఠాగా ఏర్పడి మొబైల్ అప్లికేషన్ వినియోగించి ప్రభుత్వ ఆదాయానికి 3,90,00,000 రూపాయలు గండికొట్టినట్లు తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంగా ఈ మోసాలు జరుగుతున్నట్లుగా పోలీస్ శాఖకు సమాచారం అందిందని, దీంతో ఈ నెల 7న జనగామ పోలీస్ స్టేషన్లో ఫైనాన్స్, ఫోర్జరీ, సైబర్ క్రైమ్, క్రిమినల్తో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. దర్యాప్తులో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి అన్నారు. యాదాద్రి జిల్లాకు చెందిన పసునూరి బసవరాజు, జిల్లా పాండు, మహేశ్వర్ గణేష్ అనే 3 వ్యక్తుల మీసేవా కేంద్రాలు నిర్వహిస్తూ భూభారతి వెబ్సైట్లు భూముల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్లు బుక్ చేసేవారు. రిజిస్ట్రేషన్కు సంబంధించిన రుసుమును ఆన్లైన్లో చెల్లించే పద్ధతిలో దరఖాస్తుదారుల నుంచి డబ్బులు తీసుకుని ప్రభుత్వానికి చెల్లించే క్రమంలో మోసాలకు పాల్పడేవారు. ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ నెల 30న తొలి సమావేశం నిర్వహించనుంది. కేంద్ర జల సంఘం చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగే ఈ భేటీలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల చైర్మన్లు, ఎన్డీడబ్ల్యూఏ చీఫ్ ఇంజనీర్, ఏపీ జల వనరుల శాఖ స్పెషల్ సిఎస్ సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జల వివాద విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు,
తెలంగాణ నీటి పారుదల శాఖ సలహాదారు కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శి ఈఎన్సీ హాజరవుతారు. రెండు రాష్ట్రాల నడుమ నీటి నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలను ఆయా ప్రభుత్వాలు అందజేయడం, కమిటీ చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కృష్ణా, గోదావరి బోర్డులు సమకూర్చడం, కమిటీకి సహకరించడానికి ఇతర అధికారులు, నిపుణులను నియమించుకోవడం ఈ సమావేశం ఎజెండాగా పేర్కొంటూ కమిటీ సభ్య కార్యదర్శి, జలసంఘం చీఫ్ ఇంజనీర్ రాకేష్ కుమార్ రెండు రాష్ట్రాలకు తాజాగా సమాచారం ఇచ్చారు. చైర్మన్ అనుమతితో ఇతర అంశాలను ప్రస్తావించవచ్చు అని సూచించారు. సంబంధిత వివరాలతో సభ్యులు హాజరు కావాలని కోరారు. ఇక రాష్ట్రం నుంచి జల వనరుల శాఖ స్పెషల్ సీఎస్ సాయి ప్రసాద్, సలహాదారు ఎం వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, అంతర్రాష్ట్ర జల వివాద విభాగం చీఫ్ ఇంజనీర్ సుగుణాకర్ రావు హాజరవుతారు. ఇక 3 నెలల్లో నివేదిక అందించాలని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేయడంతో ఆ దిశగానే కమిటీ చర్చలకు శ్రీకారం చుట్టనుంది. తెలుగు రాష్ట్రాల పేద, మధ్య తరగతి వర్గాలకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. ఏసీ క్లాస్ లేకుండా స్లీపర్, సెకండ్ క్లాస్ కోచ్లు మాత్రమే ఉండే 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా వివిధ ప్రాంతాలకు నడపనుంది. ఇందులో ఒకటి చెర్లపల్లి, నాగర్ కోయిల్ మధ్య, మరొకటి హైదరాబాద్, తిరువనంతపురం మధ్య నడపనున్నాయి. ఇక చెర్లపల్లి, నాగర్ కోయిల్ రైలు గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి, మదురై మీదుగా నాగర్ కోయిల్ వెళ్తుంది. హైదరాబాద్, తిరువనంతపురం అమృత్ భారత్ విజయవాడ, ఒంగోలు, తిరుపతి, సేలం, కోయంబత్తూరు, త్రిశూర్ మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది. ఈ 2 రైళ్లను ప్రధాని మోదీ ఈ నెల 23న కేరళ నుంచి వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి జాతీయ రహదారిపై ఉండే టోల్ ప్లాజాలో నగదు చెల్లింపులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ నిలిపివేయనుంది. ఈ మేరకు వాహనదారులు టోల్ ఛార్జీలను ఖచ్చితంగా ఫాస్ట్గా యూపీఐ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. దీంతో టోల్ ప్లాజాల వద్ద భారీ క్యూ లైన్లు తగ్గడంతో పాటు ప్రయాణం మరింతగా సాఫీగా కొనసాగించవచ్చు. అయితే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ ఇంకా విడుదల కాలేదు. ఈ నో స్టాప్ వ్యవస్థను ఇప్పటికే పైలట్ ప్రాజెక్టు కింద దేశంలోని 25 టోల్ ప్లాజాలో అమలు చేసి పరీక్షిస్తున్నారు. మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీల మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. రాష్ట్రంలోని 29 మున్సిపల్ కార్పొరేషన్లకు గాను 25 కార్పొరేషన్లను కైవసం చేసుకుంది. గురువారం జరిగిన ఈ ఎన్నికల ఫలితాలను నిన్న ప్రకటించారు. ముఖ్యంగా అత్యంత కీలకమైన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు 25 ఏళ్ల తర్వాత ఉమ్మడి శివసేన ఆధిపత్యానికి బీజేపీ గండికొట్టింది. గత 25 ఏళ్లుగా ఉమ్మడి శివసేననే ఇక్కడ అధికారం చెలాయిస్తూ వచ్చింది. తాజాగా ఫలితాల్లో ఇక్కడ సొంతంగా మెజారిటీ సాధించకపోయినా బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 88 వార్డులు గెలిచింది. రెండో స్థానంలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన నిలిచింది. ఈ పార్టీ 67 చోట్ల విజయం సాధించింది. ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 28 వార్డులు గెలిచి మూడో పెద్ద పార్టీగా నిలిచింది. కాంగ్రెస్ పార్టీ 24, మహారాష్ట్ర నవనిర్మాణ సేన 6, ఎన్సీపీ 3, ఎన్సీపీ 1 చోట, ఇతరులు 10 చోట్ల గెలుపొందారు. ఇక దేశంలోనే అత్యంత ధనిక కార్పొరేషన్ అయిన బీఎంసీలో 227 వార్డులు ఉన్నాయి. మెజారిటీ మార్కు 114. బీజేపీ, శివసేన, ఎన్సీపీలకు వచ్చిన సీట్లు కలిపితే మెజారిటీ మార్కు లభిస్తుంది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్లలోనూ ఎక్కువ శాతం మహాయుతి కూటమి గెలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా 2869 వార్డులు ఉండగా బీజేపీ 1440, శివసేన 404, కాంగ్రెస్ 318, శివసేన 156, ఎన్సీపీ 164, ఎన్సీపీ 36, ఎంఎన్ఎస్ 14, వీపీఏ 15, ఇతరులు 322 చోట్ల గెలిచారు. బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. కొత్త టీవీ కొనాలి అనుకుంటున్నారా? ఫోన్ మార్చాలి అనుకుంటున్నారా? ల్యాప్టాప్ ను అప్గ్రేడ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే కొనేసేయండి. రాబోయే 2 నెలల్లో టీవీలు, ల్యాప్టాప్లు, స్మార్ట్ ఫోన్ల ధరలు గణనీయంగా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. మైక్రోచిప్ల కొరత ఫలితంగా వాటి ధరలు పెరగడం, ఏఐని అందిపుచ్చుకోవడం ఇందుకు కారణాలుగా పేర్కొంటున్నాయి. మైక్రోచిప్ల కొరత ప్రభావం ఇప్పటికే కంపెనీలపై తీవ్రంగా ఉందని వివరించారు. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ నివేదిక ప్రకారం గడిచిన అక్టోబర్తో పోలిస్తే మైక్రోచిప్ల ధరలు మార్చి కల్లా 120% పెరిగే అవకాశం ఉంది. దీంతో టీవీ, ఫోన్ల కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి వస్తుంది. ఈ ప్రభావం ఇప్పటికే మొదలైందని, అందుకే చాలా కంపెనీలు డిస్కౌంట్లను, క్యాష్ బ్యాక్ ఆఫర్లను తగ్గిస్తున్నాయని నివేదిక వివరించింది. ఇక స్మార్ట్ ఫోన్ల ధరల పెరుగుదల ఇప్పటికే ప్రారంభమైంది అని పేర్కొంది. ధరల పెరుగుదల కారణంగా మొబైల్ ఫోన్ల అమ్మకాలు 10 నుంచి 12% పడిపోవచ్చు అని అంచనా వేసింది. అండర్-19 వన్డే వరల్డ్ కప్ లో భారత్ మరో పోరుకు సిద్ధమైంది. ఇవాళ జరిగే మ్యాచ్లో బంగ్లాదేశ్ తో తలపడనుంది. గురువారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్లో
యుఎస్ పై విజయం సాధించిన భారత యువ జట్టులో ఆత్మవిశ్వాసం ఉరకలేస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా ఉన్న భారత్ బంగ్లాదేశ్ పై ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నిర్ణయాక 3వ వన్డే రేపు జరగనుంది. అయితే సిరీస్ చేజిక్కించుకోవాలి అని పట్టుదలగా ఉన్న టీమిండియా తన బౌలింగ్ వ్యూహాలపై పునరాలోచన చేయాల్సి ఉంటుంది. ఇక తొలి 2 వన్డేల్లో భారత స్పిన్నర్లను న్యూజిలాండ్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. మరోవైపు ప్రత్యర్థి స్పిన్నర్ల బౌలింగ్లో పరుగులు రాబట్టడం మన బ్యాటర్లకు కష్టమైపోయింది. రాజ్కోట్లో జరిగిన 2వ వన్డేలో నెగ్గిన కివీస్ సిరీస్ను 1-1తో సమం చేసింది. మధ్య ఓవర్లో భారత బౌలర్లు వైఫల్యం రాజ్కోట్లో మరోసారి కొట్టొచ్చినట్లు కనిపించింది. మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ను న్యూజిలాండ్ ఆటగాళ్లు సులువుగా ఎదుర్కొన్నారు. ఇక బ్యాటర్లకు అనుకూలించే ఇండర్లో బౌండరీ విస్తీర్ణం కూడా తక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో బౌలింగ్లో వైవిధ్యం కన్నా క్రమశిక్షణగా బంతులు వేయడం ముఖ్యం. అందుకు వికెట్లను లక్ష్యంగా చేసుకుని కుల్దీప్ బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. గాయంతో వాషింగ్టన్ సుందర్ దూరం కావడం రాజ్కోట్ మ్యాచ్పై ఎంతో ప్రభావం చూపించింది. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన నితీష్ కుమార్ కేవలం 2 ఓవర్లలో వేశాడు. ఇక ఇండోర్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే తుది జట్టులో ఆఫ్ స్పిన్నర్ ఆయుష్ బదోనీకి స్థానం కల్పిస్తారేమో చూడాలి. ఇక పేస్ విభాగాన్ని బలోపేతం చేసేందుకు ఎడమ చేతి వాటం బౌలర్ హర్ష్దీప్ ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. అదే జరిగితే ప్రసిద్ధిను పక్కన పెట్టాల్సి ఉంటుంది. మహిళల ప్రీమియర్ లీగ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జోరు కొనసాగిస్తోంది. ఆల్రౌండ్ షోతో వరుసగా 3వ మ్యాచ్లోని విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో 32 పరుగులతో గుజరాత్ జైంట్స్ ను ఓడించింది. ఇక తొలుత బెంగళూరు 20 ఓవర్లో 7 వికెట్ల నష్టం పోయి 182 పరుగులు స్కోర్ చేసింది. రాధా యాదవ్ 66 లీగ్లో తొలి హాఫ్ సెంచరీ చేసింది. రిచా ఘోష్ 44 కొద్దిలో అర్ధ శతకం మిస్ అయింది. రాధా రిచా 5వ వికెట్కు 105 పరుగులతో ఆడుకున్నారు. ఇక చివర్లో డిక్లెర్క్ 26 ధనాధన్ బ్యాటింగ్తో అలరించింది. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ 5 వికెట్లతో 23 పరుగులతో తిప్పేయడంతో ఛేదనలో గుజరాత్ 18.5 ఓవర్లో 150 పరుగులకు ఆలౌటైంది. భారతీ ఫుల్మాలి 39, బేత్ మూని 27, తనూజా కన్వర్ 21 మాత్రమే రాణించారు. లారెన్ బెల్ 3 వికెట్లు తీసింది. రాధా యాదవ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచింది.